అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. మనమైతే ఇప్పుడు మచిలీపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఈ మచిలీపట్నం పోర్టు ప్రారంభించిన దగ్గర నుంచి మచిలీపట్నం ప్రజల్లో ఉత్సాహం అయితే కనపడుతుంది. మరి ఇదే పోర్టు విషయంపై మనతో అందుబాటులో సీనియర్ జర్నలిస్ట్ దామోదర్ గారు ఉన్నారు. ఆయన అడిగి పోర్టు నిర్మాణం ఇది చాలా పోర్టులు చూసుంటారు, కానీ ఈ మచిలీపట్నం పోర్టు పనులు ఎలా ఉన్నాయి, ఈ మచిలీపట్నం రేపు రాబోయే భవిష్యత్తు అటువంటిది ఎలా ఉండబోతుంది అనేది సీనియర్ జర్నలిస్ట్ దామోదర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, చెప్పండి, ఈ మచిలీపట్నంకు మహర్దశ ఎలా ఉండబోతుందంటే? మచిలీపట్నంకి అయితే మహర్దశ బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా వరకు ఈ 60 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన 60 ఏళ్లలో చాలా నిర్లక్ష్యానికి గురైంది. అసలు మీరు ఇప్పుడు మచిలీపట్నం చూడొద్దు. అసలు మనం ఎవ్వరం కూడా పుట్టక మునుపు మనం చరిత్ర పుస్తకాలు తిరగేస్తే ఈ మచిలీపట్నానికి విదేశ వర్తక వాణిజ్య వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి రోల్డ్ గోల్డ్, చేనేత ఇవన్నీ మచిలీపట్నం పోర్టు నుంచే ఎగుమతి అయ్యాయి. అంటే విజయవాడ జనాభా 8,000 ఉన్నప్పుడు మచిలీపట్నం జనాభా 1,00,000 జనాభా. కానీ 1964లో వచ్చినటువంటి ఈ తుఫాన్లు కావచ్చు, ఈ తుఫాన్లు తాకిడి తీవ్రత ఈ మచిలీపట్నానికి ఉండటం వల్ల ఇక్కడున్నటువంటి ఓడరేవుల్ని బ్రిటిష్ వాళ్ళు నిర్వహించలేకపోయారు. ఎందుకు నిర్వహించలేకపోయారు? ప్రతిసారి ఏదో ఒక ఉపద్రవం వస్తుంది, చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. ఒక్క 64లోనే చూస్తే కొన్ని వేల మంది చచ్చిపోయారు. అందువల్ల ఏం చేశారంటే అసలు మచిలీపట్నం పోర్ట్ ఒక్కటే ఉండే తీర ప్రాంతంలో. మీకు ఎక్కడ ఇటు చెన్నై కానీ లేకపోతే విశాఖపట్నం కానీ ఎక్కడ పోర్టులు లేవు. ఈ ఒక్క పోర్ట్ నుంచే వర్తక వ్యాపార వాణిజ్యాలు జరిగాయి. కానీ ఇక్కడ ప్రజలు ఎంత బలంగా ఉండేవారు అంటే ఆర్థికంగా అంత బలంగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ పోర్టును తీసుకెళ్ళిపోయి చెన్నైలో పెట్టారో అసలు ఇక్కడ పోర్ట్ అనే ఆశ చచ్చిపోయింది. తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలు, పాలకులు ఎంత మోసం చేస్తూ వచ్చారంటే మేము పోర్టు కడతాం అనేవారు, ఓట్లు ఎంచుకునేవారు. ఈ 60 ఏళ్ళుగా ఇదే జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు పోర్ట్ అయితే మాత్రం నిర్మాణం ఒక 5,000 ఎకరాల్లో ప్రారంభమైంది. ఈ నిర్మాణం ఇంకా ముందుకు వెళ్తుందని నా ఉద్దేశం. ఇక్కడ గనక పోర్టు నిర్మాణం అయితే మీకు తెలంగాణ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకు అని అంటే తెలంగాణ మీద ఎందుకు ప్రభావం చూపుతుందంటే తెలంగాణకి ఎక్కడ సముద్రాలు కానీ ఇవి కానీ లేవు. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే అతి దగ్గరగా 270 కిలోమీటర్లలో ఉన్నటువంటి ప్రాంతం మచిలీపట్నం. తెలంగాణ అందుకే ప్రస్తుతం విభజన చట్టంలో కానీ వీటిల్లో కానీ ఎప్పుడన్నా ప్రస్తావన సందర్భాలు వచ్చినప్పుడు మచిలీపట్నం పోర్టులో మాకు వాటా ఇవ్వండి అంటూ ఉంటారు. అందుకు అంటే ఇక్కడ పోర్టు వస్తే వర్తక వాణిజ్యాలు ఇంకా పెరుగుతాయి, వాళ్ళు లోడింగ్ అన్లోడింగ్కి తెలంగాణకి ఇబ్బంది లేకోకుండా ఉంటుంది అనే ఉద్దేశంతోనే అడుగుతూ ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో అయితే మాత్రం మచిలీపట్నం ప్రజలైతే మాత్రం ఒక మహర్దశను అయితే మాత్రం చూడబోతున్నారని చెప్పాలి. అయితే మచిలీపట్నం పోర్ట్ ఒక ఎత్తు అయితే మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ అనేది కూడా చాలా ఆశగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పోర్టుకి అనుసంధానంగా అది ఉంటే ఇంకా బాగుంటుందని ఒక వాదన అయితే వినిపిస్తుంది. దాంట్లో అంతవరకు వాస్తవం ఉంది. నిజమే. ఇప్పుడు పోర్ట్ వచ్చేసినందువల్ల ఏమీ ఉపయోగం లేదు. పోర్టుకు అనుబంధంగా రైల్వే కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ ఒక్క పోర్ట్ రావటం వలన కొన్ని వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్స్ రావాలి. ఈ రైల్ లింక్ అంతా మచిలీపట్నం అనుకున్నటువంటి లింక్ అంతా దేశవ్యాప్తంగా అనుసంధానం కావాలి. ఎందుకనంటే ఇక్కడికి వచ్చే పోర్టుకు సంబంధించిన మెటీరియల్ దిగుమతి అయినప్పుడు ఆ దిగుమతి వెళ్ళే ప్రాంతాలన్నిటికి కూడా ఈ పోర్టుకి ఇంటర్ కనెక్ట్ అవ్వటం వలన చాలా ఉపయోగం ఉంటుంది. పరోక్షంగా ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తే పరోక్షంగా మరో 2-3 లక్షల మందికి ఉపాధి కల్పిస్తారు. ఆ విధంగా అటు రేపల్లె కనెక్ట్ అవుతుంది. మరి రేపల్లె కాదు, మొత్తం ఈ కనెక్ట్ అంతా కూడా మొత్తం దేశవ్యాప్తంగా అనుసంధానం అవుద్ది మచిలీపట్నానికి. ఇక్కడ అంత టెర్మినల్స్ వస్తాయి. ఇక్కడ ఒక్కసారి పోర్టుకి టెర్మినల్స్ వచ్చినాయి అంటే కనుక, ఓడలు రావటం మొదలైతే కనుక ఈస్ట్ కోస్ట్లో అసలు ఎంత వ్యాపార వాణిజ్యాలు పెరుగుతాయి అని అంటే అది అసలు మచిలీపట్నం వాసులే ఊహించలేరు. కానీ ఆ తరం ప్రజలు ఎవరూ లేరు కాబట్టి ఆనాటి జ్ఞాపకాలను కానీ 1964 ముందు జ్ఞాపకాలు కానీ ఆ గుర్తులు కానీ చెప్పలేకపోతున్నారు. కాబట్టి మచిలీపట్నం ఎంత గొప్పగా వెలిగింది అనేది ఎవరికి తెలియదు. కానీ మచిలీపట్నం ఒకే ఇప్పుడే కాదు, ఎప్పుడో గొప్ప వెలిగింది.
అయితే ఇక్కడ ఇంకొక ప్రధాన సమస్య అయితే మచిలీపట్నం ప్రజల్లో ఉంది. ఏదైతే పోర్టు సేకరణకని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు ఒక 30,000 ఎకరాలు 22,000 ఎకరాలు ఇలా చెప్పినప్పుడు విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. మచిలీపట్నంలో మేము పోర్టుకు భూములు ఇవ్వము, మేము మా భూములు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఒక 5 సంవత్సరాల పాటు ప్రజలు ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సి వచ్చింది. కానీ మరి ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు. ఇప్పుడు బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీస్ రావడానికి ఒక 2 నుంచి 3,000 ఎకరాలు కావాలంటున్నారు. మరి అలాంటి రైతుల నుంచి అలాంటి సమస్య అయ్యే ప్రమాదం ఉంది కదా. ఈసారి మాత్రం నేను కూడా చూశాను. ఎందుకంటే కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం. అప్పుడు వీళ్ళు కూడా ఏమనేవాళ్ళు, అమరావతి రాజధానిని చూసి అక్కడ భూసేకరణను చూసి ఇక్కడ భూసేకరణ పోర్టు కోసం ఒక 5,000 ఎకరాలు కావాలి, 5,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు ప్రభుత్వానిదే ఉంది, ఇంకా కావాల్సింది 3,000 ఎకరాలు. దీనికి ఏమనేవాళ్ళు, మావి కూడా 3 పంటలు పండుతూనే ఉంది. కోన కానీ లేకపోతే ఈ గ్రామాల్లో 3 పంటలు పండే భూములు కాదు ఇవి, చౌడు భూములు. ఈ భూములకు ఇవ్వటానికి కూడా వెనకం చేసేవారు. ఒక్కసారి కనుక ఈ ప్రాంత వాసులు తమ భూముల్ని ఇస్తే ఆ భూములు అభివృద్ధి ద్వారా వాళ్ళకి వాళ్ళు ఫలవంతం అవుతారు. ఇప్పుడు కోన లాంటి కానీ లేకపోతే తీర ప్రాంత గ్రామాల్లో వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు ఆ భూములు ఇవ్వడం ద్వారా ఇక్కడ పోర్టు కనుక డెవలప్ అయితే దాని నుంచి వచ్చే లాభాలు ఆర్జిస్తారు రేపు భవిష్యత్తులో. మరి పోర్టులో కూడా కొన్ని ఉద్యోగాలు అలా ఆ కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది భూములు ఇచ్చినటువంటి రైతాంగానికి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఉంటుంది. కానీ ఆ భూములు ఇవ్వడం ద్వారా ఎప్పుడైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందో భూముల రేట్లు, వాళ్ళకు ఉన్నటువంటి భూముల రేట్లు మరింత పెరుగుతాయి. కానీ రైతులైతే మాత్రం ఎంతో కొంత త్యాగానికి అయితే మాత్రం ముందుకు రావాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. రేపు బీపీసీఎల్కి 5,000 ఎకరాలు అవసరం అవుతుంది. 5,000 ఎకరాలు దాదాపు నాకు తెలిసినంత వరకు ప్రభుత్వ భూమి ఉన్నది అని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పించారు. 5,000 ఎకరాలు ఉంది అని చెప్పి ప్రభుత్వానికి సంబంధించింది. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి 5,000 ఎకరాలు కనుక రేపు బీపీసీఎల్కి ఇస్తే కనుక బీపీసీఎల్లో ప్రతి ఏడాది 12 లక్షల మిలియన్ టన్నులు చమురు శుద్ధి చేస్తుంది బీపీసీఎల్. దాని ద్వారా ఎన్ని అవకాశాలు వస్తాయంటే, ఎన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయంటే అది అసలు ఎవరు కూడా ఊహించలేరు. ఇప్పుడు మచిలీపట్నంలో ఉన్నటువంటి బెల్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి పోర్టు కావచ్చు, రాబోయే రోజుల్లో బీపీసీఎల్ కావని ఇవన్నీ వస్తే అసలు మచిలీపట్నం దశను ఎవరు పట్టుకోలేరు. మరి రానున్న రోజుల్లో ఏదైతే మళ్ళీ ఉపద్రవాలు వచ్చి ఒకప్పుడు మచిలీపట్నం అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితికి అయితే వెళ్ళింది. మరి ఇప్పుడు మళ్ళీ అలాంటి ఉపద్రవాలు వస్తే ప్రొటెక్షన్ అనేది ఇప్పుడు ఉందంటారా మచిలీపట్నం? తప్పకుండా ఉంది, మచిలీపట్నానికి ప్రొటెక్షన్ ఉంది. ఎందుకనంటే ఒకప్పుడు అసలు ఇంత ఎక్కువగా డెవలప్ అవ్వలేదు, ఇంత ఎక్కువగా ఇది లేదు. ఇదంతా ఒక్కటే తీర ప్రాంతం, ఇది ఒక్కటే పోర్టుకు సంబంధించినటువంటి ప్రాంతం. ఇప్పుడు ఏదైతే ఆ 1964లో తుఫాన్లు వచ్చినప్పుడు జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంజనీరింగ్ నిపుణులు ఆ రోజు ఉన్నటువంటి పరిణామాలను పరిగణలోకి తీసుకుని ఏదైతే సముద్రంలో మేట వేసిపోయిందో, ఓడలు రావడానికి అనుకూలంగా లేదో ఆ మట్టిని, ఆ సిల్ట్ అంతా కూడా డ్రెడ్జింగ్ ద్వారా తీసి బయటికి తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ కృత్రిమ సముద్రాన్ని సృష్టిస్తున్నారు. కొన్ని వందల ఎకరాల్లో కృత్రిమ సముద్రాన్ని సృష్టించడం ద్వారా మొత్తం కూడా ఆ ఓళ్ళన్నీ ముందుకొచ్చి ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్లు చేసే పరిస్థితి ఉంది. టెక్నాలజీ మారింది. 64కి ఇప్పటికి టెక్నాలజీ కూడా చాలా మారింది. ఎటువంటి పరిస్థితుల్లోని ఈసారి అటువంటి పరిస్థితి ఉండదు. మచిలీపట్నంకి అయితే ఒక మంచి రోజులు వచ్చాయని అయితే మాత్రం చెప్పాలి చిరంజీవి. అది మరి సీనియర్ జర్నలిస్టు దామోదర్ గారు అయితే మచిలీపట్నం దిశ ఎలా ఉండబోతుందో అనేది చాలా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. మరి మచిలీపట్నం ప్రజలు ఏదన్నా త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండండి. మచిలీపట్నం అభివృద్ధి జరగాలన్న విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.